ఓం అరుణాచలేశ్వరాయ నమః. శ్రీ రమణాశ్రమ లేఖలు సూరి నాగమ్మ గారు రచించినటువంటి 46వ లేఖ సంఘనీతులు. ఇది రాసినటువంటి డేటు 11/5/1946 సంవత్సరం. నిన్న ఉదయం 9:30కు బయటికి వెళ్ళిన భగవాన్ తిరిగి హాలు వద్దకు వచ్చేసరికి ఆశ్రమంలో పెరుగుతున్న ఒక కుక్క కొత్తగా వచ్చిన మరొక కుక్క పైన అధికార స్వరంతో అరుస్తూ దాన్ని తరమాలని హాలు ముందర గంతులు పెడుతూ ఉంది. అక్కడ ఉన్నవారంతా దాన్ని అదిలిస్తూ ఉంటే భగవాన్ చూసి నవ్వుతూ, ఎక్కడా మొదట వచ్చిన వారంతా తరువాత వచ్చిన వారిపైన అధికారం చేయడం మామూలే కదా, ఇది ఇలాగే తన హక్కు స్థిరపరచుకునే నిమిత్తం దాని మీద అధికారం చేస్తున్నది అని చెప్పి ఆ పాత కుక్కను చూచి, ఎందుకురా అరుస్తావు, పోపో అన్నారు. వారి మాటలు అర్థమైనట్లే అది తొలగిపోయిందనమాట. ఈ ఉదయం 10 గంటలకు డాక్టర్ అనంత నారాయణరావు భార్య రమాబాయి తమ తోటలోని మామిడి పండ్లు మంచిగా రుచికరమైనగా ఉన్నటువంటి తెచ్చి ఇచ్చి కోతులన్నీ ఎత్తుకుపోతున్నవి, ఇవి మాత్రమే మిగలడం చేత త్వరపడి కోసి తెచ్చాను అన్నది. భగవాన్ చిరునవ్వుతో, ఓహో అలాగా, ఈ కోతులు అక్కడికి వస్తున్నావా అని రవంత ఆశ్చర్యం అభినయించి అందరి వంక చూచి, అవును, కోతులైతే ఒక్కొక్కటే ఎత్తుకొని పోతాయి, మనుషులైతే అన్నీ ఒక్కసారే గ్రహిస్తారు, అదేమంటే మా హక్కు అంటారు. కోతులది చిన్న దొంగతనం అయితే వీరిది పెద్ద దొంగతనం. ఆ విషయం గమనించక వారిని వీరు తరుముతారు, వీరిది మహాన్యాయమైనట్లు అన్నారు భగవాన్ గారు. ఇది సంఘనీతులు 46వ లెటరు. ఓం అరుణాచలేశ్వరాయ నమః. శుభం.